అమెరికాతో వాణిజ్య ఒప్పందానికి గడువు సమీపిస్తున్న వేళ కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ కీలక వ్యాఖ్యలు చేశారు. గడువు ఆధారంగా కీలకమైన వాణిజ్య ఒప్పందాలను ఖరారు చేసుకునేందుకు భారత్ ఎప్పుడూ తొందరపడదని తెలిపారు. రెండు వర్గాలకు లాభదాయకంగా ఉంటేనే అంగీకరిస్తుందని స్పష్టం చేశారు. అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాల విషయంలో భారత్ పటిష్ట విధానాలను కలిగి ఉందని ఆయన ఢిల్లీలో స్పష్టం చేశారు. ఇరుపక్షాలకు లబ్ది చేకూరేలా ఒప్పందం ఉండాలన్న గోయల్ అది దేశ ప్రయోజనాలను కాపాడే విధంగా ఉండాలని పేర్కొన్నారు. ఆ మేరకు ఒప్పందం ఉంటే అభివృద్ది చెందిన దేశాలతో పరస్పర చర్చలకు భారత్ సిద్దంగా ఉంటుందని గోయల్ స్పష్టం చేశారు. అమెరికాతో కుదుర్చుకోనున్న ఒప్పందంలో భాగంగా భారత్ కొన్ని కీలక రంగాల్లో సుంకాల నుంచి సడలింపు కోరుతోంది. ఇందులో టెక్స్టైల్స్, రత్నాలు, ఆభరణాలు, దుస్తులు, ప్లాస్టిక్స్, రసాయనాలు, రొయ్యలు, నూనె గింజలు, రసాయనాలు, ద్రాక్ష, అరటిపండ్లు వంటివి ఉన్నాయి. మరోవైపు అమెరికా కొన్ని పారిశ్రామిక వస్తువులు, ఆటోమొబైల్స్, వైన్స్, పెట్రోకెమికల్ ఉత్పత్తులు, పాడి ఉత్పత్తుల రంగాల్లో సుంకాల సడలింపు కోరుతోంది. అమెరికా పరస్పర సుంకాల సస్పెన్షన్ జులై 9న ముగియనుండగా ఆ గడువుకు ముందే చర్చలు పూర్తి చేయాలని ఇరు దేశాలు భావిస్తున్నాయి.